చాలా రకాలుగా ఆశ్చర్యం కలిగించే రీతిలో జన్మించిన వారిలో నాకు ప్రధానంగా ఇష్టమైన అవతారాలలో ఒకటి సుబ్రహ్మణ్య స్వామి అవతారం. శివుడి వీర్యం నుండి ఉద్భవించిన వాడే కార్తికేయుడు. ఆయననే కుమారస్వామి అని, సుబ్రహ్మణ్య స్వామి అని పిలుస్తారు. చాలా విచిత్రమైన రీతిలో దేవాన దేవతలందరూ ఊపిరి బిగబట్టుకుని ఎదురు చూస్తున్న సమయంలో సుబ్రహ్మణ్య స్వామి జననం జరుగుతుంది. నేను ఇప్పుడు చెప్పబోయే సుబ్రహ్మణ్య స్వామి జన్మ వృత్తాంతం శివమహాపురాణము మరియు రామాయణంలోని బాలకాండని రిఫరెన్స్గా తీసుకుని చెబుతున్నటువంటి కథ. స్టోరీ చిన్నగానే ఉన్నా చాలా ట్విస్టులతో కూడుకొని ఉంటుంది. అయితే సుబ్రహ్మణ్య స్వామి జన్మ రహస్యం పూర్తిగా అర్థం కావాలి అంటే ముందుగా మీకు ఇంకో పురాణ కథ గురించి తెలియాలి. అదే దక్షయజ్ఞం. మనలో చాలామంది ఈ దక్షయజ్ఞం అనే మాట వినే ఉంటారు. దక్షుడు ఒక ప్రజాపతి. స్వయంగా తన కూతురు అయినటువంటి సతీదేవిని పరమశివునికి ఇచ్చి వివాహం చేశాడు. అంటే సాక్షాత్తు శివునికి పిల్లనిచ్చిన మామ ఈ దక్ష ప్రజాపతి. ముక్కోపి అయినటువంటి దక్షుడు ఒక సభలో శివుడిని ఘోరంగా అవమానిస్తాడు. అనరాని మాటలతో శివనింద చేస్తాడు. అంతటితో తన కోపం